Welcome back. Who wants to share? ఎస్ మ్యామ్. Yes, Padmaja. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఒక రివర్ లా ఉండి అందులో మేడం ఒక చిన్న బాస్కెట్ లాగా వచ్చింది. అందులో ఫ్లవర్స్ అరేంజ్ చేస్తున్నారనమాట, లోటస్ ఫ్లవర్స్. అలా వచ్చి Wow. ఫ్లోట్ అయిపోతుంది మేడం. అలాగా అది ఎందుకు వచ్చిందో తెలియదు, అది మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేశాను. It's a divine blessings. అంతే. ఓకే మ్యామ్. Yes. ఒక 2 మీరు లోటస్ కనెక్ట్ ఫ్లవర్స్. అయ్యారు. Beautiful. ఓకే మేడం. అండ్ Okay. ఎర్లీ మార్నింగ్ కూడా మేడం నాకు మెలకు వచ్చేసింది. టైం చూసేసరికి 4:44 అని ఉంది మేడం. 444. ఓకే. డివైన్ గా కనెక్ట్ అయ్యారు మీరు ఇప్పుడు. సడన్ గా లేచాను మేడం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫీలింగ్స్. మేబీ హీలింగ్ Excited, బాగా excited. జరుగుతుందేమో మేడం. అవును. దట్స్ వై యూర్ గెటింగ్ కనెక్టెడ్. ఎస్. ఓకే ఓకే మేడం. శ్రీనివాస్ సార్ నిన్న ఏంజిల్ నెంబర్స్ చెప్తుంటే అది మరి దాని దృష్టి వల్ల ఏంటో మేడం తెలియదు, సడన్ గా మెలకు వచ్చి ఎంత టైం అయింది అనుకొని చూసుకుంటే మాత్రం 444 ఉంది. ఎక్సెల్. నేను కూడా ఈ రోజు 444 చేశాను. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఈ రోజు పొద్దున్న. థ్యాంక్ యూ శ్రీనివాస్. సార్ బాగా అసలు మోటివేట్ చేస్తున్నారు. ఉండేదే దానికి కదా. ఎస్ మేడం. ఐఎమ్ దేర్ టు హీల్ యూ, హి ఈస్ దేర్ టు మోటివేట్ యూ. లేచిన తర్వాత ఏం చేయాలో తెలియదు మేడం. మళ్ళీ కూర్చొని కొంతసేపు అలాగా మెడిటేషన్ చేసుకుందామని ట్రై చేశాను. చేస్తే కొంతసేపు కాన్సన్ట్రేషన్ కుదిరింది, మళ్ళీ అవ్వలేదు మేడం. ఎంత ఓకేనో అంత చేయండి. అదర్ పార్ట్ ఫర్గెట్. పర్లేదు. యూఆర్ హ్యూమన్ బీయింగ్ కదా, దట్స్ ఓకే. అంటే అవి అన్యూజువల్ టైమింగ్స్. నాకు యాక్చువల్ గా ఆ టైంకి నేను లేవను కాబట్టి మేబీ నాకు సెట్ అవ్వలేదేమో మేడం. మీరే మెడిటేషన్ చేస్తారా? చేస్తాను మేడం. ఓకే. అప్పుడు సరిపోలేదా? అంటే ఒకప్పుడు నేను మెడిటేషన్ చేసేదాన్ని మేడం. చేసేటప్పుడు నాకు ఫీలింగ్స్ ఎలా వచ్చేవంటే నా ఎదురుగా ఒక బ్లాక్ ఇమేజ్ కూర్చొని చేసేదన్నమాట మెడిటేషన్ నాతో పాటుగా. అది నేను హీల్ అయ్యారు. అది ఇప్పుడు కాదు మేడం, చాలా ముందరా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పద్మజ, యూఆర్ డిస్కనెక్టెడ్. హలో మేడం. చెప్పండి ఇప్పుడు. ఓకే. టెల్ మీ. అనేబుల్ టు మళ్ళీ ఫ్లో లాగా పడేది కంటిన్యూగా నేను చదువుకునే టైంలో మేడం. తర్వాత నా వల్ల ఎవరికైనా ఇబ్బంది అవుద్దేమో అని ఇంకా డ్రాప్ అయిపోయాను. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను 2-3 years నుండి. ఓకే. ఇట్ విల్ హ్యాపెన్ నౌ. ఇప్పుడు హీల్ అయ్యారు కంప్లీట్ గా. డోంట్ వరీ. ఎస్ మేడం. ఓకే. డివైన్ బ్లెస్సింగ్స్ టు యు. థ్యాంక్ యూ మేడం. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ. మీరు కంప్లీట్ గా హీల్ అవుతారు. అయ్యిండారు ఆల్మోస్ట్. డోంట్ వరీ. ఈ రోజే అయ్యారు. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. యూ విల్ స్టార్ట్ అట్రాక్టింగ్ ఎవ్రీథింగ్ నౌ. ఎస్ ఈ 888 రావడం 2 days వచ్చింది. 888 ఇంకా ఏం జరుగుతాయో తెలియదు మేడం. ఏదైనా ఉంటే నేను షేర్ చేస్తాను మేడం ఫ్యూచర్ లో. డెఫినెట్లీ. నాకు కూడా దొరికింది ఈ రోజు. శ్రీనివాస్ సార్ కి, మీకు, గ్రూప్ లో మెంబర్స్ అందరికి షేర్ చేస్తాను. ఎస్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ పద్మ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. పద్మ గారు, సార్ మనం గత జన్మలో ఏ దేవుడిని అయితే పూజిస్తామో, ఈ జన్మలో ఆ దేవుడి మీద మన భక్తి వస్తుంది. కొందరు సాయిబాబా అని, కొందరు వెంకటేశ్వరం అని, కొందరేమో కనకదుర్గం అని చెప్పి వాటిని పూర్వజన్మ సువాసనలు అంటారండి వాటిని. అలాగే గత జన్మలో కానీ అంత ముందు జన్మలో కానీ మీరు మెడిటేషన్ చేస్తేనే ఈ జన్మలో మళ్ళీ మెడిటేషన్ వైపు వెళ్తారు. దాన్ని రికార్డ్ చేస్తారు. ఓకేనా? నాకు చిన్నప్పటి నుండి సార్ అంటే దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తేనే ఉండదు సార్. సెపరేట్ గా నేను వెళ్ళి మెడిటేషన్ చేసుకునేదాన్ని. అంతేగాని పూజ అన్ని ఈ మధ్యన మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. యాక్చువల్ గా ఫస్ట్ నుండి
నేను నమ్ముతాను సార్. ఆ ఫ్రీక్వెన్సీలన్నీ డిఫరెంట్. కానీ మనం ఆ స్టేజ్‌కి వెళ్ళలేం కాబట్టి నేను సెపరేట్ చేసుకునేదాన్ని. వెళ్ళలేకపోవడం అంటే ఏమి ఉండదండి. ప్రతి ఒక్కరు వెళ్తారు. కాకపోతే దానికి సాధన అవసరం. అదే సార్. అది ఇప్పుడు నాకెలాగుండేదంటే ఇక్కడ కంటే ఎక్కడో సెపరేట్‌గా వెళ్ళి మహావతార్ బాబాజీ గారిలాగా అలా కూర్చొని చేసుకోవాలి మెడిటేషన్ కంటిన్యూ‌గా చెయ్యండి. అంటే మీ ఇక్కడ పిల్లలు మీ కుదరదు కదా పిల్లల సార్. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బాగా సెటిల్ అయిన తర్వాత అన్ని గురించి అప్పుడే చేయండి. ఇంకా బోలెడు అలా ఉందిగా ఉండదు లైఫ్. సార్. నాకు ఒక చేసేయండి ఏం కాదు. లేదు అవును ఖచ్చితంగా సార్. నెరవేర్చుకోండి ఏం కాదు. బట్ ముందు అదే సెటిల్ సార్. అయిపోండి ఫస్ట్. అదే సార్. చాలా సెటిల్ ఉన్నాయి. అయిపోయిన తర్వాత బాధ్యత తీరాక మీరు మీ హస్బెండ్ ఎళ్లి దర్శనం చేసుకోండి ఆ ప్లేస్‌కెళ్ళి. అతను అవుతుంది. రారు సార్. మీరెళ్ళండి వస్తారు అప్పుడు వెళ్తే. ఇప్పుడు కాదు నేను చెప్పేది. ముందు మీరు బాధ్యతలు తీర్చుకోండి మేడం. ఫస్ట్ మీ బాధ్యతలు తీర్చుకొని, పిల్లల యెస్ పెళ్ళిళ్ళు సార్. గట్టా అయిపోయి, మీ అన్ని సెటిల్‌మెంట్ అయిపోయిన తర్వాత, అప్పుడు హ్మ్. మీ ఏజ్ 60 ప్లస్ అబోవ్ అవుతుంది. ఆ టైంలో మీరెళ్తే అప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తారు మీకు. హ్యాపీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎళ్లి ఆ ప్లేస్‌ని చూసి రండి. ఓకే సార్. అప్పుడు ఎవరు కనెక్ట్ కేదార్‌నాథ్, అవుతారో బద్రీనాథ్ ఇవన్నీ దర్శనం చేసుకోండి ఎళ్లి. అంటే చాలా సోల్స్ కనెక్ట్ అవుతాయి సార్ అప్పటికింకా. చాలా టైం అదే ఉంది. చెప్తున్నా. అదే చెప్తున్నా. మీరు ఇంతకుముందు చెప్పారు గదా! నేను యెస్ మెడిటేషన్ సార్. కూర్చొని నాకు బ్లాక్ అవతారం కనిపించిందని చెప్పి. ఆ! ఎప్పుడు ఎదురుగా వచ్చి కూర్చునేది. ఎందుకో అది అర్థమయ్యేది కాదు ఆ! సార్. లేదండి. ఏమి లేదు. ఏంటంటే అది మీకు పూర్వీకుల శాపాలుంటాయి. హుహు. అంటే మీరు కాదు. మీ తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి కొడతాయంటారు చూసారా? ఆ అవును. పూర్వీకుల శాపాలు మీకుంటే అది అలా కనిపిస్తది. అప్పుడు మీకు ఎదురుగా భయపడకుండా వచ్చి మెడిటేషన్ చేస్తే అది కూర్చునేది. పోతది. భయమొచ్చి ఆపేసాను. ఆపకూడదు. అలాంటప్పుడే మరి ధైర్యంగా చెయ్యాలి. చేస్తే నెక్స్ట్ ఇంక రాదు. అంటే గురువెవరు లేరు కదా సార్ నాకు. నాకు నేనే సొంతంగా చేసుకునేదాన్ని అదే చిన్నప్పటి నుండి. అందుకనే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఖచ్చితంగా గురువుండాలండి. అవును సార్. నాకు తెలీదు. గురువు అంటే గురువు పోనీలే నో ఉండాలని ప్రాబ్లమ్. ఇప్పుడు చెప్పి విజయలక్ష్మి గారిని మీ గురువుగా భావించుకోండి. ఓకే సార్. ఎలాగా ఇంకా ఓకేనా? మేడం యెస్ సార్. ఓకేనా? మీకు ఏ యెస్ డౌట్ సార్. వచ్చినా నాకు కాల్ చేయండి నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఓకే 14 సార్. మంది గురువులండి నాకు. ఒకళ్ళిద్దరు కాదు. ఆహాహా! 12 సంవత్సరాలు నేను సాధన చేశాను. అన్ని రకాల సాధనలు చేశాను. అంటే మనకి కొంచెం చేయండి సార్. పూర్వీకుల యొక్క శాపాలుంటే సార్. ఆ శాపాలుంటే అది మెడిటేషన్ చేసినప్పుడు అలా కనిపిస్తదండి. మనకు భయపడతాయి. మీకు హుహు. ఇంకా కనిపించదు. కొంతమందికి అరుస్తారు చెవి దగ్గరకొచ్చి. కొంతమంది పట్టుకొని ఊపుతారండి. బాడీ షివరింగ్ చేస్తారు. మనం భయపడి ఆహాహా! ఆపేస్తే ఇంక ఎదుగుదల అక్కడుంటది. అక్కడితో ఆగిపోతాం. స్పిరిచువల్‌గా ఎదగలేం. ఓకే సార్. ఎప్పుడైతే మనం కంటిన్యూ చేసామో అది పోతదనమాట. ఇప్పుడు మీరు లక్కీగా మీరు హీలింగ్‌లోకొచ్చారు. హీలింగ్ అంటే అన్ని మెడిటేషన్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ అండి. అవును సార్. కాబట్టి మీరు 100% సక్సెస్ అవుతారు. అయన్నీ మర్చిపోండి. అదే పూర్వీకుల సార్ శాపాలుంటాయి. ఎప్పుడు గ్రోత్ పూర్వీకుల శాపాలుంటాయి. ఉండట్లేదు సార్. చెప్పండి. ఏవండి? గ్రోత్ సార్ ఎప్పుడు ఒక స్టేజ్‌కి వెళ్ళడం, ఆగిపోవడం. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియట్లేదు సార్. ఇంక మీరు అందుకోసమని ఆగొద్దు. ఇంక మీరు ఆగరు. మేము ఆగడం. మేము మిమ్మల్ని ఆగనివ్వము. ఎనక నుండి తోస్తాం మీకు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. మా టార్గెట్ ఒకటండి. ఇప్పుడు విజయలక్ష్మి నాకు దేవుడిచ్చిన గాడ్ గిఫ్టెడ్ మదర్. అవును సార్. మా మీరంతా అందరికి నా కూడా. మీ మీరంతా కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. యెస్ మనం సార్. బాగుండాలి. 10 మంది మనం మనం ముందు మనం బాగుండాలి. మన వల్ల సమాజానికి ఉపయోగపడాలి. అదే మన కాన్సెప్ట్. అవును సార్. ఫస్ట్ అసలు మనం డెవలప్ ఈరోజు అవ్వాలి. మేడం వాయిస్ అసలు వినిపించకపోయినా అప్రాక్సిమేట్‌గా అలా వెళ్ళిపోయింది సార్. హ్మ్. మేడం ఏం చెప్తారు అనేది. అంటే లేదు మైండ్‌లో లేదు. ట్యూన్ అయిపోయింది. హ్మ్. అలాగా. హ్మ్. ఏం కాదండి. చెప్పొచ్చు. హ్మ్. అవుతది. మీకేదో డౌట్ వస్తే నాకు ఎనీ టైమ్ మీరు కాల్ చేయొచ్చు. ఓకే. అంటే మీరు మేడం అంటే బిజీ ఉంటారు. మీరు బిజీ ఉంటారు కాబట్టి నేనెప్పుడు కాల్ చేయలేదు, మెసేజ్ లేదు లేదు. చేయలేదు ఇంక సార్ మీకు. ఓ పని చేయండి. మీకు కాల్ చేయండి. ఒక కాల్ కనెక్ట్ అవ్వకపోతే గనక నా నంబర్ ఆఫ్ పర్సన్ కాల్ అంటే ఆడియో మెసేజ్ పెట్టండి. నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే నేను 24 అవర్స్ ఆన్‌లైన్ ఉంటాను. అబ్జర్వ్ చేయగలుగుతాను. ఆహాహా! హ్మ్. కాబట్టి ఎప్పుడు నాకు కాల్ అంటే మీకు వెంటనే రిప్లై ఇస్తాను నేను. లేదా నేనే కాల్ చేస్తాను. ఓకే సార్. అలాగే సార్. అనుమానాలు మేడం మనసులో పెట్టుకోవద్దు. టెన్షన్ ఓకే పెట్టుకోవద్దు. సార్. ధీమాగా ఓకే. ఉండండి. అయిపోద్ది. ఓకే సార్. మనం స్ట్రాంగ్‌గా నిలబడితే ఏదైనా సాధ్యం అండి. దీనికి ఆడ, మగ తేడా లేదు. ఏజ్‌తో సంబంధం లేదు. డబ్బుతో సంబంధం లేదు. ఓకే సార్. ఈ ఏజ్‌లో విజయలక్ష్మి గారు తెల్లారిజామున 3 గంటలకు లేసి తలస్నానం చేసి, మనందరికన్నా ముందే క్లాస్ కూర్చొని 3 గ్లాసులు అటెండ్ చేస్తానంటే అది మామూలు విషయమా చెప్పండి? అమ్మో! మరి ఆవిడ చేసింది మనం చేయలేమా? స్పిరిచ్యువల్‌గా అవేకెన్ మేడం బాగా. అంతే మనం అవుతామండి. ఆవిడతో జర్నీ చేస్తే మనం అవుతాం. మీరు నిన్న చెప్పారు సార్. ఈరోజు నాకు 444 కనిపించింది సార్ మేడం లక్ అండి. మార్నింగ్. థాంక్స్ చెప్పండి. ఒకటి 2 సరిపోవు మనకి. 100 బండిలు కావాలి. అవును సార్. అంటే ఇంతకు ఇప్పుడు ముందు కనిపించేవి 555 అని, 333 అని కానీ అది గమనించలేదు. ఇప్పుడు గమనించాను. ఇప్పుడు గమనించండి ఖచ్చితంగా మీకు ఎదుర్కొన్న మీదకొస్తాయి అవి. ఎందుకొస్తున్నాయో నాకు ఎందుకు లేపుతున్నాయో తెలియట్లేదు అనుకునేదాన్ని సార్ ఒక 3, 4 మంత్స్ బ్యాక్. ఆ! ఆ సూచన అంటే మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా! మీకు గైడెన్స్ లేక. అవును. అదే సార్. అదే మెయిన్ అంటే మనకొక గురువు ఉంటే ఆళ్ళ గైడెన్స్‌లో మనం తెలుసుకుంటాం. అందుకనే ఎనీ టైమ్ మీకు ఏ డౌట్ వచ్చినా నాకు చెప్పండి. నేను క్లారిటీ ఇస్తాను మీకు. ఓకే సార్. ఓకేనా? మీరు ముందు నోట్స్ రాసుకోలేదా? పొద్దున లేసాక ఏం చేయాలి? అఫర్మేషన్ రాసుకోలేదా? గ్రాటిట్యూడ్ రాసుకోలేదా?
అన్నీ రాసుకున్నాను సార్. మరి ఫాలో అవ్వండి సరిపోద్ది. ఓకే సార్. ఈ మెడిటేషన్ చేస్తే ఏ మెడిటేషన్ అవసరం లేదండి. పొద్దుగా అయిపోద్దండి. చాలా ఈజీ అండి ఇది. 100% అవుతుంది. హ్యాపీగా ఉండండి, ధీమంగా ఉండండి. వస్తాయి చూడండి, నోట్లు మీకు బల్క్ వస్తాయి చూడండి. ఓకే సార్. ఓకేనా? నిన్నటి వరకే వచ్చింది. రాలేదు. అంటే మొన్నటి వరకే రాలే కాదు, వచ్చింది సార్. వస్తాయి. ఈ రోజు రాత్రి రేపు వస్తాయి. అవును పిల్లండి సార్. అట్లని. ఎందుకు రావు? అంటే బండిలో కంటిన్యూస్‌గా 2 ఉండండి. డేస్ వస్తే ఇంకా వస్తాయేమో అనుకుంటున్నాను సార్. మీరు ఆల్రెడీ అట్రాక్షన్ మోడ్, మీరు రిసీవ్ మోడ్ లోనే అట్రాక్షన్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ అట్రాక్ట్ చేస్తే వస్తాయండి ఎదుర్కొంటా. ఓకే సార్. వన్స్ వచ్చిందంటే మనీ ఫ్లో స్టార్ట్ అయింది మీకు. వచ్చేస్తా ఉంటుంది అదే. అలాగా. ఏ రూపంలో వస్తుందో తెలియదు. యూనివర్సిటీ ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామో అనవసరం. కావాలని డిసైడ్ డబ్బులు వస్తాయి అంతే. ఓకే ఇవన్నీ సార్. మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తాండి అని నేను అందుకే చెప్తాను స్ట్రాంగ్ గా మీకు. ఓకే సార్. ఓకేనండి. ఓకే. థ్యాంక్ యూ జలక్ష్మి గారు. థ్యాంక్ యూ చెన్ని థ్యాంక్ గారు. యూ. థ్యాంక్ యూ. Thank you, Srinivas. Thank you, everybody. See you all tomorrow or థ్యాంక్ యూ. evening 3 p.m. చేస్తాను. ఓకే.